కొలుగురి 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ యాంకర్ ప్రియాంక. పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టిన మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ ఏంటి? జవాన్ తో 1000 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని దాటాయి. అసలు ఈ ప్రాజెక్ట్ లో బన్నీ ఎలా ఉండబోతున్నాడు అనే సస్పెన్స్ కి నిన్న ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా గట్టిగా ఎండ్ కార్డ్ పడింది. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? రాక. అవునండి, రాక. నిన్న రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. బన్నీ లుక్ గమనించారా? బాల్డ్ హెడ్, దట్టమైన గడ్డం, తోడేలు లాంటి చేతి గోళ్లు, కళ్ళు చూస్తే ఏదో భయంకరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. సంస్కృతంలో రాక అంటే పౌర్ణమి రాత్రి అని అర్థం అన్నమాట. ఈ టైటిల్ కి బన్నీలోని ఈ సూపర్ న్యాచురల్ అండ్ వైల్డ్ లుక్ ఖచ్చితంగా ఏదో గట్టి కనెక్షనే ఉంది. ఇక బడ్జెట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కేవలం విఎఫ్ఎక్స్ కోసమే 250 కోట్లు ఖర్చు పెడుతున్నారట. బన్నీ ఈ సినిమాలో ఒక తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా డ్యూయల్ కాదు, ఏకంగా 4 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో కనిపిస్తాడని ఒక సాలిడ్ టాక్ నడుస్తోంది. అంతేకాదండోయ్, మన బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకునే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఒక ప్యారలల్ యూనివర్స్ పునర్జన్మల కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్ కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ ఇంటెన్స్ యాక్టింగ్, అట్లీ కమర్షియల్ టేకింగ్, ఇవన్నీ కలిస్తే థియేటర్ లో రాకా సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి 2 కళ్ళు చాలవు. మరి ఈ రాకా ఫస్ట్ లుక్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో, బన్నీ రఫ్ అండ్ ప్లాస్టిక్ అవతార్ కు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో క్రేజీ సినిమా అప్డేట్స్, బిజినెస్ పర్సన్స్ తో, సెలబ్రిటీస్ తో మనం చేసే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూల కోసం వెంటనే మా కొలుకూరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.